గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి గుంటూరులో దిగి గుడి పక్కన నడుచుకుంటూ గుగ్గిళ్ళు కొనుక్కొని గుడివాడ చేరుకుంది గుంతల గజలక్ష్మి. అంతే. గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి గుంటూరులో దిగి గుడి పక్క నుంచి నడుచుకుంటూ గుగ్గిళ్ళు కొనుక్కొని తింటూ గుడివాడ చేరిన గుంతల గజలక్ష్మి. గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి గుంటూరులో దిగి గుడి పక్కన గుగ్గిళ్ళు కొనుక్కొని తింటూ నడుస్తూ గుడివాడ చేరుకున్న గుంతల గజలక్ష్మి. వావ్, వెనకాల అత్తగారి సపోర్ట్ ఫుల్. ఇదే హుషారుతో మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివాంగి. ఆల్రెడీ ఈ రోజు మన ఓ శివంగిలో మనం ఆడుతున్న గేమ్ పేరు తార్మార్ టక్కర్మార్. అంటే ఏం లేదు, చాలా సింపుల్ అండి. అసలు ఇలాంటివి అంటే మా వాళ్ళు ఊదేస్తారు నాకు తెలుసు. సో ఈక్వల్ గా గ్లాసెస్ ఇచ్చాం. ఒకటి రెడ్ కలర్ ఉంది, మిగతా అన్ని బ్లూ కలర్ ఉన్నాయి కదా. సో మీరు ఒక్కొక్కటి తీసి రెండు తీయకూడదు, అప్పుడు మైనస్ పాయింట్లు అవుతాయి. ఇలా ఒక్కొక్కటి తీసి ఫాస్ట్ గా పెట్టి ఈ రెడ్ పైకి రావాలి. సో రెడ్ పైకి ఎన్నిసార్లు వచ్చిందో నేను టైంలో అన్ని పాయింట్స్ వస్తాయి అనమాట. ఇంకా రాలేదు, రావాలి, తడే వచ్చాడు, ఒక పాయింట్ వస్తుంది. అలా మళ్ళీ ఇది కింద పెట్టేసి ఇంకో పాయింట్ వస్తుంది. ఓకే, అర్థమైందా? ఫస్ట్ ఆడడానికి ధనలక్ష్మి గారు, జ్యోతి గారు రెడీగా ఉన్నారు. ఎవరు ఎక్కువ పాయింట్లు సాధిస్తారో చూసే జడ్జ్ మా నీలవేణి గారు. ఓకే, ఇప్పుడు నీలవేణి గారు, అటువైపు ఆడేవాళ్ళు గెలిస్తే మీరు గెలిచినట్టు, ఇటువైపు ఆడేవాళ్ళు గెలిస్తే నేను గెలిచి చూద్దామా? మీరే గెలవాలి. మీరే గెలవాలి, కాపాడాలి. నెక్స్ట్ టైం వచ్చిన వాళ్ళు కూడా అటువైపు వాళ్ళందరూ మీ టీం, ఇటువైపు వాళ్ళందరూ నా టీం. ఎవరు టీం గెలుస్తారో చూద్దాం. మేము కూడా 3, 2, 1 గో. పెట్టాలి. అది అప్పుడప్పుడు పెళ్లిళ్ళలో గ్లాసులు మా వాళ్ళే పెడుతూ ఉంటారు భోజనాలకి, వాటర్ కి. మిగతావన్నీ వాళ్ళు క్యాటరింగ్ చేసిన వాటర్ పెట్టేది మాత్రం చాలా ఈజీ అనమాట. ముందు టిట్టి గ్లాసులు పెట్టాలి. తర్వాత ఏంటి ఇంకా రాలేదు, వచ్చింది 1 పాయింట్. అంటే మళ్ళీ అది ఇంకా 1 పాయింట్ వచ్చింది. కాదు 2 పాయింట్స్. మనది 2 పాయింట్స్. లాస్ట్ 15 సెకండ్స్. ఇది వచ్చేసిందా? సో 2 పాయింట్స్, 3 పాయింట్స్. ఆల్రెడీ ఈ రోజు మన ఓషివంగిలో మనం ఆడుతున్నాం తార్మార్ టక్కర్మార్ గేమ్ లో. ఇప్పటి వరకు 3 పాయింట్లతో హైయెస్ట్ లో ఉన్నారు మన ధనలక్ష్మి గారు. అండ్ ఇప్పుడు వాసవి అండ్ సంధ్య రెడీగా ఉన్నారు ఆడడానికి. ఓకే, సో 1 మినిట్ టైం ఇస్తాం. 3 దాటి బయటికి రావాలి. అవి మీకు రెడ్ కలర్, మీకు బ్లూ కలర్. 3, 2, 1 గో. ఒక్కొక్క గ్లాసే తీయాలి, 2 తీయకూడదు. అదేంటి పైనుంచి కిందకి అనుకున్నా, మీరు కింద నుంచి పైకి పెడతారా? ఎలా అయినా పెట్టండి, మాకు పాయింట్ కావాలి. మనకు 1 పాయింట్ వచ్చింది. టైట్ గానే ఉన్నాయి, గట్టిగా లాగుతున్నారు వాళ్ళు. 1 పాయింట్. మరి అది సూపర్. ఇప్పుడు వచ్చింది మనకి ఫాస్ట్. ఓకే, వచ్చేస్తుంది మాకు కూడా 2 పాయింట్. 2 పాయింట్లు ఇంకా రాలేదు. 5, 4, 3, 2, 1 అండ్ స్టాప్. సో ముందుగా 4 పాయింట్స్ వాసవి గారు సాధించారు, తర్వాత సంధ్య గారు 4 పాయింట్స్ సాధించారు. సో ఫాస్ట్ గా ఈ రౌండ్ లో 4 పాయింట్స్ వచ్చింది వాసవికి. ఓకే, ఆల్రెడీ ఈ రోజు మన ఓషివంగిలో మనం ఆడాం తార్మార్ టక్కర్మార్ గేమ్. సో 4 ఆడారు. 4 ప్లేయర్స్ లో చాలా ఫాస్ట్ గా 4 పాయింట్స్ సాధించి ఈ రోజు గేమ్ విన్నర్ గా నిలిచారు వాసవి. కంగ్రాచులేషన్స్. సో విన్నర్స్ కంటే మనం నాలాంటి రన్నర్స్ కూడా ఎక్కువగా ఎంకరేజ్ చేయాలి. సో ఎప్పుడు మేము సెకండ్ లోనో థర్డ్ లోనో ఉంటాం, ఎప్పటికైనా ఫస్ట్ లోకి వెళ్తామనే ఆశ కూడా ఉంటది మాకు కదా. సో అందుకే కొంచెం త్రుటిలో కొంచెం స్లోగా 4 పాయింట్లు సాధించారు సంధ్య గారు. కంగ్రాట్స్.